శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. కార్తీక పురాణం 11వ అధ్యాయం. మందరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటుంది. ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిస పువ్వులతో పూజించిన ఎడల చంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణార్చనానంతరము పురాణ పఠనము చేయించిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసం చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పసాగిరి. పూర్వము కళింగ దేశమున మందరుడను విప్రుడు కలడు. ఇతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడనే భుజించుచు మద్యమాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనాదికములు ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవంగా నెంచి విసుగు చెందగా సకలోపచారములు చేయుచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇండ్లల్లో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవటచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనమును వస్తువులను అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాసచే వారిద్దరినీ చంపి ధనము మూటగట్టుకుని వచ్చుచుండెను. సమీపమునందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రమొకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దాన్ని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధంగా ఒకే కాలమున నలుగురు 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము కక్కుచు బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచారవర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి గాని లేరు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నాను. కాన నాకు మోక్ష మార్గం ప్రసాదించుమని బ్రతిమాలుకొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమును వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణ శ్రవణం చేయుదురు. నేను చమురు తీసుకుని వచ్చెదను. నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రావలను. దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలమును నీవంతుగా కొనుము అని చెప్పడతోనే అందుకామె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రం చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి 2 ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారికెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి విష్ణు చింతనతో ఆమె కాలం గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెం దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుని పోయిరి. అచ్చట నరకమందు మరి 3 బాధపడుచున్న తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ఈ 3 నరక బాధ పడుచున్నారు. కాన నా యందు దయ ఉంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడయుండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. 2వ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాసచే ప్రాణహితుని చంపి ధనము అపహరించెను. 3వ వాడు వ్యాఘ్రము. 4వ వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించెను. అనేక అత్యాచారములు చేసి 12వ రోజున కూడా తైలలేపనము మద్యమాంస భక్షణ చేసినాడు. కాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ 4 నరకబాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందులో ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన 3 కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులో ఆ దూతలు, అమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలము కిరాతకునకు, పురాణము వినుట వలన కలిగిన ఫలమును ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షం కలుగునని చెప్పగా అందులో ఆమె అట్లే దారపోసెను. ఆ 4 ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి.
కావున ఓ రాజా, కార్తీక మాసమందు పురాణ శ్రవణము చేయువాడు హరిలోకమును పొందుతాడు.